బాలయ్య బాబు ఫ్యాన్స్ పిలిచారు మమ్మల్ని ఇక్కడికి. మేము బాలయ్య బాబు సినిమా వస్తుందని చెప్పి 1వ తారీఖు వెళ్ళిపోయాం కదా. సో బాలయ్య బాబు ఫ్యాన్స్ పర్సనల్ గా పిలిచారు. సార్ ఇంటర్వెల్ కదా సార్, పగిలిపోయింది సినిమా, ఇంకా వేరే మాటలు లేవు, అయిపోయింది అంతే. బాలయ్య బాబు చెప్తారు కదా, ఆకాశం అంచులనైనా చూడొచ్చేమో కానీ హైందవ ధర్మంకు ఉన్నటువంటి లోతుల్ని అసలు ఎవరు అంతుపట్టలేదని. వేరే లెవెల్ మ్యాడ్ మ్యాక్స్. ఇంకా ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లేదు, ఓన్లీ అఖండ మ్యాన్. కంగ్రాచులేషన్స్ అంతే అన్న. మ్యాడ్ అన్న, ఇంకా అసలు ఒక్క విషయం కాదన్న, ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎంత చాలా పెట్టుకుని వచ్చాం. పగిలిపోయింది, బీజిఎం లో ఫైర్ రావాలి. తమన్ గారు ఇరగొట్టేశారు. కంగ్రాచులేషన్స్ మొత్తం ఎంటైర్ టీమ్ కి అంతే. మేము తప్పుకుని అసలు బాలయ్య బాబు సినిమాని ఇవాళ ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాం. మా డేట్ మారిందని మాకు లేదు. బాలయ్య బాబు సినిమా ప్రీమియర్ కి రాగలిగాం. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గిపోదు. అఖండాకి ఏ మాత్రం తక్కువ అయితే ఉండదు. ఫస్ట్ 1 hour కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే ఇంటర్వల్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో పెద్ద బాలయ్య ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందో ఎక్స్ట్రాడినరీ అన్న. పీక్స్ లెవెల్ ఆడేశారు. డైలాగ్స్ అయినా, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ. ఈ ఇయర్ లో కాదు, లాస్ట్ 5 years లో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు బాహుబలి తర్వాత. ఆ లెవెల్ అయితే ఉంటుంది. రేపటి నుంచి థియేటర్స్ అది గుడ్లో వచ్చిపోతాయి, ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాన్ అయితే మామూలుగా ఎంతగారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ తమన్ బీజియం ఒకటి కొంచెం చెవులు దూలు పెట్టుకుని వినాలి. చాలా చిరాకు అనిపించింది. డైలాగ్స్ వరకు బాగున్నా సరే ఎందుకో ఆయన బీజియం చాలా ఓవర్ రేట్ అనిపించింది. బట్ అది తీసేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అన్న, ఎక్స్ట్రాడినరీ. మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు, ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అఖండాకి 100 రెట్లు ఉంది, ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వల్ బ్లాక్ నుంచి సెకండ్ హాఫ్ మామూలే కాదు, ఎక్కడ ఒక 1 minute కూడా బోర్ కొట్టదు, ఆ లెవెల్ ఉంది. ఎక్స్ట్రాడినరీ. బ్లాక్ బస్టర్, నందమూరికి బ్లాక్ బస్టర్. మామూలు కాదు. బీజిఎం, బాలయ్య యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. అక్కడ 1 వేరు, అక్కడ 2 తాండవం వేరుగా. జై బాలయ్య, జై బాలయ్య. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్. అసలు ఒక్కడే సీట్లలో కూర్చోడు, హైలైట్. ర్యాంప్ అసలు ఓన్లీ జై బాలయ్య అంతే. సినిమాలో చెప్తున్నాను, ఒక్కొక్క సీను వేరే లెవెల్లో ఉంటది. చచ్చిపోతే సవాల్కి వేస్తారు దండ. ఈ సినిమా చూసాక సవాల్ కూడా లేదంటే చెయ్యకంట. బ్రో హాస్పిటల్లో ఉన్నాను బ్రో, ట్రిప్ 4 చూస్తారు కదా, ట్రిప్ 4 పీక్ కొని మరి వచ్చేసాను సినిమా కోసం. గో డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే షాదాబ్లో అమ్ముతారు, అదిరిపోయే పాయా. ఏం తీసాడయ్యా మా పోయా. మ్యూజిక్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే టెడ్డీ ఓడి అమ్మ టెడ్డీ అతను మామూలుగా మ్యూజిక్. ఆది పెన్సెట్టి అమ్మో, అది వేరే లెవెల్. అది ఆ తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ కాదు, వారం రోజుల వరకు ఈ వెబ్ నుంచి బయటికి రాలేరు. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, పిచ్చెక్కిపోతారు. తమన మామూలే కాదు, తమనన్న కొట్టిన బీజం కి చచ్చిపోతారు నిజంగా అంతే. వారం రోజులు వెబ్ ఎంజాయ్ చేయకపోతే మొత్తం శివతత్వాన్ని బోధించిండు. సూపర్ డూపర్ ఇటు బాలయ్య బాబు నట విశ్వరూపం అనుకోవాలి. ఎవరెస్ట్ రేంజ్ లో ఉంది సినిమా, తిరుగులేదు బాలయ్యకు. బోయపడ్డాడు సూపర్ డూపర్ ఇటు, తిరుగులేదు. జై బాలయ్య, జై బాలయ్య. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చండి, అందరికీ నచ్చుతుంది. మెయిన్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే చాలా బాగా చూడాలి. యూత్ అయితే చాలా చూస్తారు, అంతా బాగుంది. సూపర్ ఉన్నాయండి. అసలు అందులో అసలు అడగాల్సిన పనే లేదు. బాలయ్య అంటేనే అవన్నీ యాక్షన్స్ అన్నీ ఉంటాయి. సూపర్ ఉంటదండి, సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి. తల్లి సీన్ ఉంటదండి, అది మాత్రం సూపర్ ఉంటది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. 200% సినిమాకి వర్త్ న్యాయం చేసిండు బాలయ్య బాబు. అఖండ 1 ని చూలే, అఖండ 2 మాత్రం హిట్. ఇంకా అడుగురు బ్రో. సూపర్ అండి. ఒక్కొక్క మ్యూజిక్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మ్యూజిక్ ఏమైతే వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్ గుండెల నుంచి వస్తుంది దడ, అట్లుందండి ఆ సినిమా. అసలు ఒక్కొక్క అసలు బాలయ్య బాబు ఎలా అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు, పీక్స్ అసలు చెప్పలేము, వెళ్ళిపోయింది అసలు. యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు, శివున్ గెటప్, నేను శివున్ భక్తురాలు కాబట్టి శివున్ గెటప్ ఉంది కాబట్టి వచ్చిన. బట్ శివున్ రూపంలో మాత్రం ఆ శివుడే ఉండే బాలయ్య బాబులు, అట్లా అనిపించింది. లైవ్ లో చూస్తున్నట్టుంది, నేనేదో బయట చూస్తున్నట్టు లేదు, మొత్తం నా దగ్గర ఉందేమో ఆ ఫీల్ అన్నట్టుంది నాకైతే. ఓవరాల్ గా మూవీ సూపర్ అండి, ఇచ్చి పడేసిండు బాలయ్య బాబు. కీప్ ఇట్ అప్. అసలు నిజంగా అఖండ 3 కోసం ఇయర్లీ వెయిటింగ్. తీస్తే కనుక ఫస్ట్ డే ఫస్ట్ షో ఇట్లా వచ్చి చూస్తా.